శ్రీమాత్రే నమః. హనుమద్వ్రతం అద్భుతమైన పర్వదినం. మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున హనుమంతునిని పూజిస్తాం, వ్రతం ఆచరిస్తాం. ఈరోజు ఆంజనేయ స్వామి సీతమ్మ వారి లంకా నగరంలో అశోకవనాన మొదటిసారిగా చూసినటువంటి రోజు అని సుందరాకాండలో చెప్పడం జరిగింది. మార్గశీర్షే త్రయోదశ్యామి శుక్లాయాం జనకాత్మజా దృష్ట్యా దేవీ జగన్మాత మహావీరేణ ధీమతా. శ్లోక ప్రమాణమును అనుసరించి త్రయోదశి నాడు సీతమ్మను మొదటిసారిగా దర్శించినటువంటి రోజు కనుక సీతమ్మ వారికి ఎంత ఆనందం కలిగిందో ఆంజనేయుల వారికి కూడా అంతే ఆనందం కలిగింది. అలాంటి ఆనందం ఈ రోజున స్వామివారిని పూజించిన వారికి లభిస్తుంది. ఆంజనేయుని ఎలా పూజించాలి? వాస్తవంగా పారిజాత మూలంలో ఆంజనేయ స్వామి ఉంటారట. ఆ చెట్టు కింద ఆంజనేయుని పటం కానీ ప్రతిమను కానీ పెట్టుకొని 5 తమలపాకులు 5 అరటి పండ్లు పెట్టుకొని స్వామివారిని పూజించాలి. లేదా కదళీవనంలో కూడా ఆంజనేయుడు ఉంటాడు కాబట్టి అరటి చెట్టు కింద పూజ చేసుకోవాలి. అరటి తోటలో చెయ్యలేకపోతే ఇంట్లో చేసుకోవచ్చు. హనుమాన్ చాలీసాలో యో శతవార పాటకర కోయి చూటహి బంది మహాసుఖ హోయి అని వస్తుంది కదా. దానికి అర్థం ఏమంటే ఇబ్బందులు, బందీలు, బంధనాలు తొలగిపోతాయని అర్థం అన్నమాట. ఇలా ఈరోజు ఎవరైతే ఈ హనుమాన్ చాలీసాను 100 సార్లు చదువుతారో వారికి ఎటువంటి బంధనాలు ఉండవని అర్థం.